ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బత్తాయి రైతులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, వాడు రాకపోతే సగం సగం వాడొచ్చినా కూడా మీరు వాడు మందు ఏం స్ప్రే చేసుకోవాలా? ఇంకోటి ఏంటంటే, కాయలు పీకేసిన తర్వాత చేయాల్సిన పనులు, అలాగే బత్తాయి రేట్లు ఎలా ఉన్నాయో కూడా పూర్తిగా తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం మరియు ఢిల్లీ మరియు హైదరాబాద్, కలకత్తా బత్తాయి రేట్లు ఎలా ఉన్నాయో పూర్తిగా తెలియజేస్తాను. అలాగే మీరు ఈరోజు రెండు కొత్త విషయాల గురించి తెలుపుతానండి. ఎందుకంటే చాలామంది నాకు కాల్ చేసి, సార్ మావి సగం సగం వాడొచ్చినాయి, ఇంకా వాడు రావాలి, వర్షం పడతా ఉంది, వాడు ఎట్లా రావాలని చాలామంది రైతులు నాకు కాల్ చేసి అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి వాడు ఎలా తెచ్చుకోవాలని పూర్తిగా తెలియజేస్తాను. అలాగే మీ తోట రైతులు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, కాయలు పీకేసిన తర్వాత ఇంకోటండి, కాయలు పీకేసిన తర్వాత ఓన్లీ సైజు కాయలు ఒకటి పీకేసుకుంటారు, చిన్న చిన్న పిందులు నిలిచిపోతాయి. ఏం చేస్తారంటే కాయలన్నీ అవి కూడా పీకేసి జీరో కటింగ్ పెట్టేసి మీరు కాయలు పీకేసుకోవాలి. ఎందుకంటే జీరో కటింగ్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కాయలు చెట్టు మీద ఉండవు, బాగా వాడొస్తుంది. అలాగే మనకు మొక్క కూడా నిద్రావస్థలేకపోయేసి, అంటే వాడు స్ట్రెస్కి గురయ్యేసి మన పూత రావడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ కాయలు ఎట్లా పెట్టినట్టయితే కాయ మీద వాడ పెడితే ఏమవుతుందంటే పూత ఒకవేళ వచ్చినా పూత కూడా సరిగ్గా నిలబడదండి. కావున ప్రతి ఒక్క రైతుడు వాడే టైంలో కాయలు చెట్లో ఉండిద్దండి. తర్వాత ఏం చేయాలి? కాయలు కటింగ్ అయిపోయిన తర్వాత సాయిల్ కిట్ అనేది వాడుకోవాలండి. ఈ సాయిల్ కిట్ వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, మనకు అడపా వాడొచ్చినా ఒకవేళ మొక్కలు ఒకవేళ చనిపోయే మొక్కలు ఉన్నా కూడా ఇవి వదులుకుంటే ఏమవుతుందంటే ఆ వ్యాధిని అనేది మనకు చనిపోయే సమస్య తగ్గు, అలాగే పక్కన చెట్లకు రానియకుండా ఇది చాలా కాపాడుతుంది. అలాగే మనకు సగం సగం వాడొచ్చిన పూత బాగా వస్తుందండి. ఎందుకంటే దీనిలో కర్బనం పెంచే బ్యాక్టీరియా కూడా ఉంటుంది కాబట్టి మనకు కర్బనం పెరిగి 100% మనకు ఆరోగ్యకరమైన పూత రావడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే చాలామంది రైతులు నాకు వాడు పెట్టారు, సరే మేము వాడు పెట్టినాము 10-15 రోజులు అయింది, తర్వాత వర్షం లైట్గా పడుతూ ఉంది, ఏం చేయాలి? మాకు వాటర్ రావాలంటే ఏం చేయాలి? చాలామంది రైతులు నాకు చేసినది ఏంటంటే సల్ఫర్ అండి. వెట్టబుల్ సల్ఫర్ దొరుకుతుంది లీటర్ నీటికి 2 గ్రామ్స్. అలాగే 13-05 3 నుంచి 5 గ్రాములు వేసుకోవచ్చు లీటర్ నీటికి. వేసేసి స్ప్రే చేసేస్తే ఏమవుతుందంటే సల్ఫరు మరి 13 ఏమవుతుందంటే ఆకుల్లో ఉండే పోషకాలు కొమ్మల్లోకి పోయేసి, అలాగే వాటితో పాటు మనకు చెట్లు వాటర్ రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ఇది వర్షం పడిన వాళ్ళకే వర్తిస్తుందండి. ఒకవేళ మీరు వాడమని స్ప్రే చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్క రైతులు నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఈ డిస్ప్లేలో కనబడే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, మీకు కంపల్సరీ గైడెన్స్ ఇస్తాను. తర్వాత వాడు పెట్టినాము సార్, మేము ఎరువులు ఏమేమి ఎరువులు వేసుకోవాలా? ఏమేమి ఎరువులు వేసుకోవాలంటే చాలామంది కాంప్లెక్స్, పొటాషు, జింకు, మెగ్నీషియం వేస్తుంటారు. అదొకటే కాదండి, మీరు దయచేసి ప్రతి ఒక్క సోదరుడు జింకు, మెగ్నీషియము మరియు కాంప్లెక్స్, ఏదైనా ఒక కాంప్లెక్స్, తర్వాత దాంట్లోకి సిఎంఎస్ వేసుకోండి. దాంట్లోకి ఇండి రూట్స్, శ్రీధార వేసుకోమని ప్రతి ఒక్క రైతులకి చెప్తా ఉన్నాను. ఈ ఇండి రూట్స్, శ్రీధార వేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు వేసిన ఫర్టిలైజర్ 100% భూమిలోకి కరిగి మొక్కకు అంది మనకు అధిక పూత మరియు అధికత మరియు పూతా పిండి సెట్ అవ్వడానికి, అలాగే పూతా పిండి రాలిపోకుండా ఉండడానికి కూడా తోడ్పడుతుంది. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎరువులు అనేది పెట్టుకోవాలా. తర్వాత రేట్లు గమనించినట్లయితే మనం చాలా ఆశాజనకంగా లేవండి. ఎందుకంటే 10వ తేదీ పెరుగుతుంది అనుకున్నాం, కానీ బట్ ఏమంటే 13 నుంచి 14 నుంచి 18 లోపల అయిపోతుంది, 15-16 వేలతో వెళ్ళిపోతూ ఉంది. మన ఢిల్లీ మార్కెట్లో మరి గమనించినట్లయితే 41, 38 దాకా వచ్చేసింది. అలాగే కలకత్తా మార్కెట్లో 61, 55, 61 టాప్ అండి. మరియు హైదరాబాద్ మార్కెట్లో అయితే 32, 33 ఆ మాదిరి పోతూ ఉంది. కావున ప్రతి ఒక్క రైతు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కాయలు అయితే తొందరగా కటింగ్ పెట్టేసుకోండి. కాయ కటింగ్ అయిపోయిన తర్వాత మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇంకోటండి, నేను ఫీల్డ్ విజిట్లు కూడా చేస్తూ ఉన్నాను. మీకు ఫీల్డ్ విజిట్లు కూడా కావాలనుకుంటే కంపల్సరీ సంప్రదించండి. ఈ డిస్ప్లేలో కనబడే ఫీల్డ్ విజిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు అనవసరమైన ఖర్చులు ఫర్టిలైజర్ షాపుల మీద ఆధారపడి వాళ్ళు ఏమేమి ఇచ్చి అవి కొట్టేసి మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టేసి తక్కువ దిగుబడి వచ్చి, ఇంకోటండి ఎక్కువ పెట్టుబడి పెట్టి మనకు తక్కువ రేటు పైన కూడా మనకి ఇబ్బంది అవుతుంది. కావున మనం ఏమంటే 12-13 స్ప్రేలోనే మనకు పంట ఎలా కంప్లీట్ చేసుకోవాలి పూర్తి గైడెన్స్ ఇస్తాను. ప్రతి ఒక్కరు ఫీల్డ్ విజిట్ చేయించుకోవాలని ప్రతి ఒక్క రైతు నేను కోరుకుంటున్నాను. ఫీల్డ్ విజిట్ చేయించుకుంటే మీకు చాలా యూజ్ ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే మీరు కాయలు పీకేసిన వాళ్ళు, కాయలు ఇంకా పీకాల్సిన వాళ్ళు కూడా వదులుకోవచ్చు సాయిల్ కిట్ అనేది. ఈ సాయిల్ కిట్ ఎకరాకు వచ్చి 1850 నుంచి 1950 దాకా పడుతుందండి. ఇంకోటండి, రేట్లు అనేది 1వ తేదీ నుంచి మనకు ఎరువులు కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు శ్రీధార మరియు ఇండి రూట్స్ కావాలనుకున్న వాళ్ళు అడ్వాన్స్గానే బుక్ చేసుకోవాలని ప్రతి ఒక్క రైతు సోదరుని నేను కోరుకుంటున్నాను. ఇంకోటండి, చాలా తోటలను విజిట్ చేయడం జరిగింది. ఏం చేస్తున్నారంటే ఓనర్లు ఎక్కడ ఉంటారో అక్కడ తోటలో కాపలా పెట్టిన తర్వాత వాళ్ళు సరిగ్గా మందులు కొడుతున్నారా లేదా, ఆ మందు మనం వేసిన డబ్బులు కానీ మన ఆ మందులు సరిగ్గా కొడుతూ ఉన్నారా లేదా వాళ్ళు కూడా గుర్తుంచుకోవాలి.
ఓనర్లు ఎక్కడో ఉండేసి ఇక్కడ చేసే కూలీలు వాళ్ళు సరిగ్గా పనిచేయడం కూడా చేయడం లేదు. ఎందుకంటే నేను చాలా తోటలు విజిట్ చూసి చేయడం జరిగింది. అక్కడ ఏమంటే ఓనర్ మందు పంపిస్తాడు, బట్ వాళ్ళు ఏం కొట్టడం లేదు. దయచేసి ప్రతి ఒక్క అందరూ అలా ఉండరు, బట్ ఉండే వాళ్ళు ఉంటే ప్రతి ఒక్క రైతు ఓనర్లు కూడా తోటలో లేకోకుండా పాపం దూర ప్రాంతాల్లో వాళ్ళు జాబులు చేసుకుని ఉంటారు. కావున కింద వాళ్ళు పని చేస్తున్నారు లేదా చూసుకోవాలి. ఇంకోటి బత్తాయి అనేది మనకు సరిగ్గా మందులు స్ప్రే చేసుకోకపోయినా, సరిగ్గా కత్తిరింపులు చేయకపోయినా మనకు పంటను ఆశించడం చాలా కష్టం. కావున ప్రతి ఒక్క రైతుడు అలర్ట్ అయ్యి దయచేసి దూర ప్రాంతాల్లో ఉన్న రైతులు, జాబ్ చేసే ఎంప్లాయీల రైతులు మీ తోటలు కంపల్సరీ నాతో విజిట్ చేయించుకోండి. ఎందుకంటే మనకు మందు అనేది మెడిసిన్ అనేది కూడా కంప్లీట్గా మనకు చెట్టుకు తగ్గ ట్రీట్మెంట్ అయితే తెలుపబడింది. ఇంకోటండి, చాలామంది రైతులు కూడా చేసే తప్పుదానం ఏమంటే ఓనర్లు ఎక్కడో ఉంటారు, ఇక్కడ కాపలా పెట్టిన వాళ్ళ మందులు సరిగ్గా కొట్టకపోయినా పంట రాదండి. దయచేసి ప్రతి ఒక్క రైతు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే మీకు సాయిల్ కిట్ కానీ, మీకు కాండంకులు కానీ, వేరుకులు కానీ, నెమటోడ్స్ కానీ ఏమున్నా కూడా మనం కాంటాక్ట్ అవ్వండి. ఫీల్డ్ విజిట్ కొరకు కంపల్సరీ అడ్వాన్స్గానే బుక్ చేసుకోండి. మీరు ఇంకోటి ఫీల్డ్ విజిట్ కావాలనుకున్న వాళ్ళు 2 days ముందే చెప్తే నేను ఎక్కడ టూర్ ప్లాన్ వెళ్తున్నానో ప్రతి ఒక్కటి నేను తెలియజేస్తాను. కావున ప్రతి ఒక్క రైతుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దయచేసి మీరు సాయిల్ కిట్, కాయలు పీకేసి సాయిల్ కిట్ వాడేసుకోండి. ఒకవేళ కాయలు పీకేసి తర్వాత వాడబెట్టిన తర్వాత ఇంకా నీళ్ళు వేయాల్సిన వాళ్ళు కూడా ఏమేమి ఎరువులు వేయాలని పూర్తిగా తెలియజేయండి. ఫీల్డ్ విజిట్ కొరకు కంపల్సరీ డిస్ప్లేలో కనబడే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీ తోటి రైతులకు కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మొక్కలు చనిపోయే సమస్య ఉన్నా కూడా మీరు దయచేసి నన్ను కాంటాక్ట్ అవ్వాలని కోరుకుంటూ, మీకు తోటి రైతులు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.